హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం బ్లాగ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఆఫ్టర్నూన్ పిల్లల కోసం అయితే లంచ్ ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోస్లోన పప్పు వరకు చూపించాను ఫ్రెండ్స్. సో అక్కడ ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ ఫ్రెండ్స్. ఆ వీడియోకి అయితే ఈ వీడియో కంటిన్యూగా వస్తుందన్నమాట. చూడండి, ఇంకా పప్పు అన్నీ వేసేసి అక్కడ కుక్కర్లో వేసేసి పెట్టేశాను కదా ఫ్రెండ్స్. అది విజిల్స్ వేస్తూ ఉందనమాట. నేను ఇక్కడ ఏం చేశాను, కొంచెం టిఫిన్ ఉప్మా అయితే తిన్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. సో అది అయిపోయిన తర్వాత ఇంక విజిల్స్ అన్నీ వేసేసాయి. సో ఇంకా కుక్కర్లో పప్పు అయితే రామేసి తాలింపు పెట్టేద్దామని అయితే ఇక్కడ పప్పు కుక్కర్ అయితే తీసుకొని పప్పు రాముతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కావలసిన సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని పప్పును బాగా రాముకున్నాం అనుకోండి, వేడి పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నం కూడా అక్కడ ఇంకా అన్నం కూడా పెట్టేస్తే పిల్లలు వచ్చేసి అన్నం తింటారు ఫ్రెండ్స్. పిల్లలు వచ్చేసరికి మంచిగా వేడిగా అన్నం పప్పు అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇంట్లో మనం చేసుకునే పనులే ఫ్రెండ్స్. మీకు మోటివేషన్గా ఉంటుందని ప్రతి వీడియో తీసేసి ప్రతి పనిని అయితే మీకు వ్లాగ్స్ రూపంలో అయితే తీసుకొని వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, పప్పుని బాగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా రెడీ అయిపోయిందనమాట. పప్పు అయితే బాగా రామేశాను. అక్కడ పప్పు గుత్తి కాలుతూ ఉంది ఫ్రెండ్స్ నా వేలైతే. సో ఊదుతూ ఇంకా పప్పునంతా మనకి లేడీస్కి ఏదైనా కూడా చిన్నదైనా వేస్ట్ కానివ్వము కదా ఫ్రెండ్స్. సో పప్పు గుత్తికి చాలా పప్పు ఉంది కాబట్టి ఆ పప్పుని ఎందుకు అలాగే కడిగేయాలనేసి అయితే నీట్గా ఖచ్చితంగా అయితే పప్పునంతా తీసేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేస్తారా? పప్పు గుత్తికి కనుక పప్పు చాలా ఉంటే అంతా వేలితో నీట్గా తీసుకోవడము అలా అనమాట. ఏది వేస్ట్ కానివ్వం కదా ఫ్రెండ్స్. ఇంట్లో కూడా మన పిల్లలు హస్బెండ్ అందరు తినిన తర్వాత ఒకలా ఎక్కువ పిల్లలకి ఎక్కువైంది అనుకోండి, మమ్మీ నాకు చాలు అన్నం అంటే కనుక వాళ్ళు ఉంచింది కూడా వేస్ట్ కాకుండా దాన్ని మనం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్, తినేస్తూ ఉంటాం అనమాట. సో ఏవి ఎక్కువై మిగిలినా ఫస్ట్ మనమే పెట్టేసుకొని తింటాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే నేను అలాగే చేస్తాను ఫ్రెండ్స్. చల్లనన్నం ఇప్పుడు మధ్యాహ్నం చేసింది కొద్దిగా రైస్ నైట్కి మిగిలిన వేడి అన్నము రైస్ రాత్రికి పెట్టేసినా కూడా అందరికీ రైస్ వేడిగా పెట్టేస్తాం. కానీ మనం మాత్రానికి మిగిలిన చల్లనన్నము చద్దన్నము అలాంటివి అన్నీ వేస్ట్ కాకుండా అయితే తినేస్తాం ఫ్రెండ్స్. అక్కడ పైన అక్క మాట్లాడిచ్చింది ఫ్రెండ్స్, ఏం లీలా అయిపోయిందా పని అనేసి. వస్తుందక్క అనేసి అయితే చెప్పాను ఫ్రెండ్స్ కిటికీలో నుంచి. ఇక్కడ చూడండి, మంచిగా పప్పుకైతే తాలింపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా టమోటా ఎర్రపప్పు చేస్తున్నాను కాబట్టి ఒట్టి మిరపకాయలతో కనుక మంచిగా తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా తాలింపు వేసినప్పుడు ఎంత మంచిగా గుమగుమలు ఆడుతూ సువాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. పప్పు అయితే వేడిగా అన్నం పప్పు అలాగ నెయ్యి వేసేసుకొని తిన్నామనుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మంచిగా అయితే నేను గట్టిగా పప్పు చేసేసాను. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా అన్నం తినాలనిపిస్తుంది అనమాట. కానీ పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు తిని వెళ్ళిన తర్వాత తినేస్తాను ఫ్రెండ్స్ నేను కూడా. సో పిల్లలైతే ఇంకా రాలేదు. ఇక్కడ అన్నం కూడా కీపు పడింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ అయితే తెరిచి చూపించేసరికి ఆవిరి మొత్తం కెమెరాకి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే అన్నము పప్పు వేడిగా అయితే రెడీ అయిపోయింది. సో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది పప్పు. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది కంటిన్యూ వ్లాగ్ అనమాట. ఇక్కడ చూడండి, రైస్ కూడా రెడీ అయిపోయింది వేడిగా. మా ఇంట్లో మంచిగా టమాటో పప్పు గట్టిగా అయితే తయారు చేసేసాను. సో ఎండాకాలం కాబట్టి ఇంకా మనకి ఎంత స్నానాలు చేసేసినా కూడా ప్రతి పూటకి చెమట పడుతూనే ఉంటాం ఫ్రెండ్స్. ఏం లేదు, అది కూడా మనం మంచిగా అనుకోవాలి. సో ఇక్కడ చూడండి, టైం అయితే చూపిస్తున్నాను. ఎంత అయింది ఫ్రెండ్స్, కరెక్ట్ 11-12 అయింది ఫ్రెండ్స్. అది ఫ్రంట్ కెమెరాలో కాబట్టి మీకు రివర్స్లో కనిపించింది.
సో పిల్లలు వచ్చేసరికి అయితే మంచిగా తయారు చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా వంట అయితే ఇంకా ఇప్పుడు కొద్దిసేపు ఫ్రీ ఫ్రెండ్స్, అంతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఎందుకంటే వాళ్ళు తినిపోయేంత వరకు ఏం పనులు అయితే చూసుకోను. ఇంకొచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టేసేయాలి అని. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు తినని ప్లేట్లు, మనం తినని ప్లేట్లు ఇలా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా తినేసి వెళ్ళిపోతుంది అనమాట. రైసు పప్పు అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇంతకంటే ఏముంటాయి ఫ్రెండ్స్, ఇంకా మనం చేసుకునే పనులు ఇంక ఇవే కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు ఖచ్చితంగా మనం పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, నైట్కి చేయాలి. సో ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి, మనం తప్ప. సో కాబట్టి డైలీ వ్లాగ్లో నా డైలీ రొటీన్స్ వర్క్ నాదే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరివి ఇవే పనులే ఉంటాయి ఖచ్చితంగా కదా. నాతో ఏకీభవిస్తారా మీరు? ప్రతి పూటకు చేయాలి, ప్రతిరోజు చేయాలి. సో చాలా ఓపిక్గా ఇంట్రెస్టింగ్ అయితే మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ, సో అలా మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ అయితే మన పని మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవ్వరు మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో, ఎందుకంటే పిల్లల చదువులు, హోంవర్క్లు, చిన్న పిల్లలు కాబట్టి ఏమీ చేయలేరు. చూడండి ఇక్కడ మా పాప మంచిగా అన్నం పప్పు వేసి ఇచ్చేసాను. ఇంకా హాల్లో మంచిగా కూర్చొనేసి భోంచేసి అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చిన్న పాప, మా పాప ముద్దు పాప అనమాట. ఇంకా వేడిగా అన్నం పప్పు నెయ్యి కూడా వేసేసాను అందులోకి కాంబినేషన్గా. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎన్ని సామాన్లు కడిగాను. మా పాప వెళ్ళిపోయిన తర్వాత మా బాబు 15 మినిట్స్ లేట్గా వస్తాడనమాట. వాళ్ళది లేట్గా వదులుతుంది. మా పాప 15 నిమిషాలు. ఆ 15 నిమిషాల్లోనే మరి గ్యాస్ కట్ట క్లీన్ చేసేసుకున్నాను, స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను, అంట్లన్నీ కడిగేసుకున్నాను. చూడండి ఎలా ఉందో ఓవరాల్గా. ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తం కిచెన్ అయితే. మా బాబు కూడా వచ్చేసాడు, తిన్నాడనమాట. చూడండి ఇంకా రైస్ కూడా కొద్దిగానే ఉంది. మా ముగ్గురికి సరిపోయేదంతా పెట్టుకున్నాను అనమాట. పప్పు మాత్రానికి నైట్కి కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. సో నైట్కి టెన్షన్ లేదు, ఏం చేయాలి అనేసి అయితే. ఇక్కడ మంచిగా చూడండి నా కిచెన్ ఎలా ఉంది, ఎంత నీట్గా పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ప్రతి పూట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా, తప్పదు. ఎందుకంటే వంట చేసిన తర్వాత అంత జిడ్డు మరకలు పడిపోతాయి కాబట్టి మళ్ళీ స్క్రబ్ వేసేసి కడిగేసుకోవాలన్నమాట. చూడండి టబ్బు నిండా సామాన్లు అయితే అయిపోయినాయి అనమాట. అన్నీ కడిగేసి పెట్టేశాను. చూడండి ఓవరాల్గా నా కిచెన్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా బాబు అయితే అన్నం తినేసాడు, పప్పు తినేసాడు. తర్వాత జామకాయలు మా బాబుకి కోసిచ్చాను. సో మంచిగా కూర్చొని టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ చందుకైతే ఎంకరేజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.